రివ్యూస్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ రివ్యూస్. సో అంటే ఐ నో సి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ లేదు సార్, పెట్టండి సార్, ఇబ్బంది పెట్టండి. సో ఇప్పుడు హౌ యూ మేక్ మూవీస్, దెర్ ఆర్ మాస్ మూవీస్ అండ్ దెర్ ఆర్ కంటెంట్ డ్రివెన్ మూవీస్ ఆర్ క్లాస్ మూవీస్ అనుకోవచ్చు. సో రివ్యూస్ వైజ్ కూడా I feel is there are two things. One who కొంచెం క్లాసీగా ఫ్యాన్సీ వర్డ్స్తో డీప్ డైవ్ వెళ్ళి వాట్ ఈస్ అ ఫిల్మ్ అన్నట్టు రాస్తారు. దెర్ ఆర్ సెకండరీ రివ్యూస్ విచ్ ఆర్ వెరీ మాసీ, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఎలా పర్ఫామ్ చేస్తారు, విల్ పర్ఫామ్ ఆర్ నాట్. సో వాట్ విల్ యూ టేక్ యాజ్ అ రివ్యూ ఆన్ యువర్ ఎండ్? ఎనీ రివ్యూ అండి, ఫర్ దట్ మ్యాటర్. నేను అది ఒక్క మనిషి ఒపీనియన్ కింద కన్సిడర్ చేస్తానండి. రైట్, ఇప్పుడు మీరు ఒక సినిమా చూసి వచ్చి మీరు రివ్యూ రాశారు అనుకోండి, మీకు నచ్చలేదు అనుకోండి సినిమా, ఓకే ప్రఖ్యాతికి నచ్చలేదు అనుకుంటాను అంతే. నేను దాన్ని మీరు ఒక 1,00,000 మందినో 2 లక్షల మందినో 10 లక్షల మందినో మీరు రిప్రజెంట్ చేయట్లేదు కదా. రైట్, మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పగలుగుతారు. ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా నా సినిమా ట్రైలర్ మేము రిలీజ్ చేసే ముందు చూసుకున్నప్పుడు ఏంటి ట్రైలర్ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చిందన్న నేను. అండ్ ఎవరైనా అంతే చెప్పగలుగుతారు సార్, వాళ్ళకి నచ్చిందా లేదా అనే వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జర్నీ వేరు, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్లు వేరు, ఎవరి లైక్స్ డిస్లైక్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళు నచ్చకపోవచ్చు. సో ఐ కన్సిడర్ అ రివ్యూ టు బి వన్ పర్సన్స్ జెన్యూన్ ఒపీనియన్ అండ్ ఐ ఫుల్లీ రెస్పెక్ట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ లైక్ మై ఫిల్మ్ ఐ విల్ ఫుల్లీ రెస్పెక్ట్ ఇట్, ఓకే. బట్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు సే దట్ యూ డోంట్ రిప్రజెంట్ యునో ఇంతమందిని మీరు రిప్రజెంట్ చేయట్లేదు. అంటే మీరు చెప్పింది 100% అని చెప్పి 1,00,000 మందో 2 లక్షల మందో నమ్మడానికి మీరు యూ డోంట్ రిప్రజెంట్ ఎనీవన్ అంటున్నారు. యు ఆర్ నాట్ సర్టిఫైడ్ టు రిప్రజెంట్ సో మెనీ పీపుల్. సో ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ ఇఫ్ యూ డోంట్ లైక్ మై ఫిల్మ్. బట్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఇఫ్ అ లాట్ ఆఫ్ వేరే వాళ్ళకి చాలా మందికి నచ్చుతుంటే ఐ థింక్ ఐడ్ లైక్ టు మూవ్ ఆన్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద గుడ్. అండ్ నిన్న వంశన్న చెప్పిన దానికంటే ఇంకా నేను ఏం మాట్లాడతాను, నేను దాని గురించి అడగలేదు. దిస్ వాస్ దే ప్రిపేర్డ్ వే బిఫోర్ దట్. ఐ వాస్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ బట్ వేర్ యూ టేక్ ద క్రిటిసిజం ఫ్రమ్ ఇఫ్ నాట్ ఫ్రమ్ రివ్యూస్? మై మదర్. యా, ఐ మీన్ మా ఇంట్లో జరిగే క్రిటిసిజం ముందు రివ్యూస్ నథింగ్ అండి నాకు. ఓకే, మై మదర్ ఈస్ వెరీ వెరీ ఆనెస్ట్ విత్ మీ అబౌట్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ ఐ డూ. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ నో దట్ సంథింగ్ ఈస్ బ్యాడ్ ఐ టెల్ మై మామ్ టు నాట్ టాక్ టు మీ. ఓకే, see tomorrow this something is going to come out, okay, please don't call me regarding it because I know you will not like it, right? So ala nenu I have so much criticism at home and I don't really take things that seriously because I think at the end of the day we all have to understand that this is just a film. It is not the end of your life. It is not like do or die. Adi kadantunanu. Take it as it goes. Yeah, I mean it's not the end of the world kada. It's just a film. It is just ఒక 2.5 hours ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేసిన ప్రోడక్ట్ అది. ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్ డింట్ ఎంటర్టైన్, ఇట్స్ ఓకే, ఇట్ ఇస్ ఫైన్. అట్లా నువ్వేదో అనుకున్నావు ఒకటి తీసావు, ఆనెస్ట్గానే తీసావు, తీయడం వరకే కదా నీ చేతిలో ఉన్నది, రిజల్ట్ నీ చేతిలో లేదు కదా. అది ఆడితే ఆడింది, ఊడితే ఊడింది, ఎవడేం చేయలేడు దానికి. నువ్వు చేయాల్సింది చేసావా లేదా అనేది నీ చేతిలో ఉంది. అండ్ దానికోసం యూ డోంట్ హ్యావ్ టు బీట్ యువర్ సెల్ఫ్ డౌన్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు బీ లైక్ అరే నేను చేయలేకపోయా అని అంత అవసరం లేదు. ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ అ ఫిల్మ్. Me and my producers and my directors, whoever are involved in this, we all know if we lose anything, how to make it back. We all know how to do it. There's always a next film. There is always a better script. There is always a better opportunity.